మూడు కాలువల గురించి దయచేసి ముఖ్యమంత్రి గారు మన మంత్రి గారు ముఖ్యమంత్రి గారు అంటే మళ్ళీ ఎప్పుడో ఒకసారి ముఖ్యమంత్రి అయితే మీరు తప్పకుండా. ఎందుకంటే నా నోటికెళ్ళి నా నాన్న మీద పుట్టుమచ్చలు ఉన్నాయి, నల్లగా ఉన్నది. నీకు ఏదంటే ఐదోదంట అప్పుడు మిస్ అయ్యి మళ్ళీ ఎప్పుడైనా భవిష్యత్తు అయ్యే అవకాశం ఉంది. అదంతా అది నల్గొండ జిల్లా ప్రజలు మీరు మంత్రి అయ్యారు. మీ మూడు కాలువల గురించి దయచేసి ముఖ్యమంత్రి గారు మన మంత్రి గారు ముఖ్యమంత్రి గారు అంటే మళ్ళీ ఎప్పుడో ఒకసారి ముఖ్యమంత్రి అయితే మీరు తప్పకుండా. ఎందుకంటే నా నోటికెళ్ళి నా నాన్న మీద పుట్టుమచ్చలు ఉన్నాయి, నల్లగా ఉన్నది. నీకు ఏదంటే ఐదోదంట అప్పుడు మిస్ అయ్యి మళ్ళీ ఎప్పుడైనా భవిష్యత్తు అయ్యే అవకాశం ఉంది. అదంతా అది నల్గొండ జిల్లా ప్రజలు మీరు మంత్రి అయ్యారు. మీ మూడు కాలువల గురించి దయచేసి ముఖ్యమంత్రి గారు మన మంత్రి గారు ముఖ్యమంత్రి గారు అంటే మళ్ళీ ఎప్పుడో ఒకసారి ముఖ్యమంత్రి అయితే మీరు తప్పకుండా. ఎందుకంటే నా నోటికెళ్ళి నా నాన్న మీద పుట్టుమచ్చలు ఉన్నాయి, నల్లగా ఉన్నది. నీకు ఏదంటే ఐదోదంట అప్పుడు మిస్ అయ్యి మళ్ళీ ఎప్పుడైనా భవిష్యత్తు అయ్యే అవకాశం ఉంది. అదంతా అది నల్గొండ జిల్లా ప్రజలు మీరు మంత్రి అయ్యారు. మీ మూడు కాలువల గురించి దయచేసి ముఖ్యమంత్రి గారు మన మంత్రి గారు ముఖ్యమంత్రి గారు అంటే మళ్ళీ ఎప్పుడో ఒకసారి ముఖ్యమంత్రి అయితే మీరు తప్పకుండా. ఎందుకంటే నా నోటికెళ్ళి నా నాన్న మీద పుట్టుమచ్చలు ఉన్నాయి, నల్లగా ఉన్నది. నీకు ఏదంటే ఐదోదంట అప్పుడు మిస్ అయ్యి మళ్ళీ ఎప్పుడైనా భవిష్యత్తు అయ్యే అవకాశం ఉంది. అదంతా అది నల్గొండ జిల్లా ప్రజలు మీరు మంత్రి అయ్యారు.